కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్న సమయంలో పార్టీ పెద్దలకు వణుకు మొదలయ్యింది. లిక్కర్ స్కామ్ వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఏమవుతుందోనని క్షణక్షణం భయం అన్నట్లుగా ఉంది ఫ్యాన్ పార్టీ నేతల పరిస్థితి. దీంతో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ నేతలు న్యాయవాదులతో చర్చించారు. మిథున్ రెడ్డి తర్వాత టార్గెట్ ఎవరన్న అంశంపై బిగ్ బాస్లో ఆందోళన ఉందని ప్యాలెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ పెద్దల్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలపై ఇన్సైడ్ స్టోరీ. రాజకోట రహస్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోటలో పాగా వేసిన కొందరి ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ మంత్రాలపై సమాచారం సేకరిస్తోంది. మద్యం కుంభకోణాన్ని బయటకు తేలిగ్గా కొట్టిపారుస్తున్నా లోపల మాత్రం మత్తు దిగుతోంది. సిట్ సేకరిస్తున్న సాక్ష్యాధారాలతో పాటు మొన్నటి వరకు తమతో అంటకాగిన వారే నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెప్పినట్లు ఆడడంపై ప్యాలెస్ పెద్దలు మండిపడుతున్నారు. కోవర్టునిచ్చిన 164 స్టేట్మెంట్స్ ఇప్పుడు తన కొంప ముంచాయని బిగ్ బాస్ ఆందోళన చెందుతున్నారు. చివరకు దుబాయ్లో ఉన్న డెన్ వివరాలను సిట్ సేకరించడంతో ప్యాలెస్ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయింది. ఇటీవల రాజ్ కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్లోని కొందరి మొబైల్ ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటాలో తాడేపల్లి డెన్లో నోట్ల కట్టల విజువల్స్ లభ్యమయ్యాయి. ఇది ప్యాలెస్ పెద్దలకు వణుకు పుట్టిస్తోంది. పైగా తమ డెన్లో డబ్బులు ఎలా దాస్తున్నది బిగ్ బాస్కు చూపించేందుకు అతి విధేయత ప్రదర్శించిన కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యులు అపార్ట్మెంట్ బయట విజువల్స్తో పాటు పేరు, రోడ్డు, తాడేపల్లిని చిత్రీకరించారు. న్యూస్ బులెటిన్లో వాక్ త్రూ చేసిన విధంగా ఎంతో చక్కగా తీసిన డెన్ విజువల్స్ సిట్కు దొరకడంతో జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు బయట ఉన్న బాస్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఆ తర్వాత ప్యాలెస్ పెద్దలకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బిగ్ బాస్ ప్యాలెస్లో ఉండగానే ఏపీ హైకోర్టు తనకు సన్నిహితుడైన మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను డిస్మిస్ చేయడంతో ఒక్కసారిగా కంగు తిని డల్ అయ్యారని ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే తనకు అత్యంత నమ్మకమైన 4 నేతలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో గంటసేపు మంత్రాలు జరిపారు. ఆలోపు హైకోర్టు ముందస్తు బెయిల్ డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ బయటకు వచ్చింది. హైకోర్టు చేసిన కామెంట్లతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని ఢిల్లీలోని న్యాయవాదులు చెప్పేశారు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఒక న్యాయవాది చెప్పగా ఈ దిశగా ప్రయత్నించాలని బిగ్ బాస్ సూచించారు. ఒకవేళ సుప్రీంకోర్టు తిరస్కరిస్తే లొంగిపోయేందుకు 1 వారం రోజులు సమయం కోరాలని మరో న్యాయవాది సలహా ఇవ్వడంతో అలానే అని సీనియర్ అడ్వకేట్స్ తల ఊపారు. ఇందులో మర్మం ఏంటంటే ఈ నెల 21న ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మిథున్ రెడ్డి లొంగిపోతే సమస్యలు వస్తాయి. ఛార్జ్ షీట్ వేస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంటుందని మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ తానొకటి అనుకుంటే దైవం మరొకటి తలచినట్టు వీరు అనుకున్న దానికి భిన్నంగా సుప్రీంకోర్టు అసలు పిటిషన్ను డిస్మిస్ చేసింది. మిథున్ రెడ్డి సరెండర్ అయ్యేందుకు 10 రోజుల సమయం ఇవ్వాలన్న న్యాయవాది విన్నపాన్ని పట్టించుకోలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ తర్వాత వరుసలో తానే ఉంటానని బిగ్ బాస్ ఆందోళన చెందుతున్నారనేది ప్యాలెస్లోని ఇన్సైడ్ టాక్. లిక్కర్ స్కామ్ 3600 కోట్లు ఉంటుందని అంచనాలున్నాయి. ఇది ఆర్థిక నేరం కావడంతో ఈడీ కూడా ఎంటర్ అయింది. దీంతో అరెస్ట్ అయితే బయటకు రావడానికి సమయం పడుతుందన్న ఆందోళన వెంటాడుతోంది. అందుకనే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో సిట్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్యాలెస్ వర్గాలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి. మిథున్ రెడ్డి ఎపిసోడ్కు ఎలా ముగింపు పలకాలి, సిట్ ప్యాలెస్ డోర్ తట్టకముందే ఏం చేయాలన్న ప్లాన్స్ పైనే ఇప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్లో యంత్రాంగం నడుస్తుందని వైసీపీలోని కీలక నేతలు గుసగుసలాడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తమ జోలికి రాదని నిన్నటి వరకు ఉన్న ధీమా మత్తు ప్యాలెస్ పెద్దల్లో దిగుతోంది. తన చుట్టూ ఉన్న వారిలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న సిట్ తనకు రింగ్ వేస్తుందన్న టెన్షన్ బిగ్ బాస్లో కనిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. వచ్చే వారం యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి ఉత్తరాంధ్ర పరామర్శ యాత్రకు వెళ్దామని బిగ్ బాస్ ముందుగా ప్లాన్ వేసుకున్నారు. కానీ సిట్ దూకుడు, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కు తలుపులు మూసుకుపోవడం, సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ తర్వాత వాట్ నెక్స్ట్ అన్న అంశాలపై ఆందోళన నెలకొంది. దీంతో ఉత్తరాంధ్ర పరామర్శ యాత్రను వాయిదా వేసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ వ్యవహారంలో తదుపరి పరిణామాలను పరిశీలించాలి.